ఉప్మాకి కావలసిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్. మనము రవ్వని గోల్డ్ కలర్లో వేయించుకోవాలి. అప్పుడు టేస్ట్ వస్తుంది. లేకపోతే వైట్ ఉంటే రవ్వ టేస్ట్ అనేది రాదు. గోల్డ్ కలర్ రవ్వ గోల్డ్ కలర్ అయిపోయింది. ఇంకా దీన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో పల్లీలు వేసుకుంటాం. ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా గోల్డెన్ కలర్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఇప్పుడు మరుగుతుంది చూడండి. ఇలా మరిగేటప్పుడు మనం రవ్వని వేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఈ రవ్వ ఇలా గోల్డ్ కలర్లో వేయించుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఆనియన్స్ బాగా కలుపుకొని చిన్న ఫ్లేమ్లో ఇప్పుడు పెట్టుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ ఉండకూడదు. ఇది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు చిన్న ఫ్లేమ్లో ఇలా పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. ఉప్మాకి కావలసిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్. మనం రవ్వని గోల్డ్ కలర్లో వేయించుకోవాలి. అప్పుడు టేస్ట్ వస్తుంది. లేకపోతే వైట్ ఉంటే రవ్వ టేస్ట్ అనేది రాదు. గోల్డ్ కలర్ రవ్వ గోల్డ్ కలర్ అయిపోయింది. ఇంకా దీన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో పల్లీలు వేసుకుంటాం. ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా గోల్డెన్ కలర్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర 15 మినిట్స్ తర్వాత ఉప్మా. ఇలా ఉంటేనే ఉప్మా అంటారు. మరీ ఇలా మెత్తగా అలా అవ్వకూడదు. ఉప్మా ఓకే.
దీంట్లో అవగాహన చేసుకుని తినాలి. సూపర్ టేస్ట్. ఒక కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. అప్పుడు ఇలా వస్తుంది. లేకుంటే ఎక్కువ వాటర్ వేస్తే పలుచగా అయిపోతుంది. ఓకే, బాయ్.